మంచిది. సమకూడిన మీ అందరికీ, ప్రత్యేకంగా ఆహ్వానించిన కుటుంబానికి, కుటుంబ సభ్యులకును, స్థానిక దైవజనులకు ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో చనిపోతున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని ప్రారంభించాడు దైవజనుడు పౌలు గారు. చిన్న మాట మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడి ఇక్కడ మీ మధ్యలో ఉన్నాను. వాస్తవానికి పగటి వేళ ప్రయాణాల్లో ఉండి అనుకోకుండా దేవుని చిత్తమై ఉన్నది ఇక్కడ ఉండటము. అయితే చదువుకున్న లేఖనంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని విషయాలు? 4 విషయాలు. మొదటిగా చనిపోతున్న వారి గురించి తెలియాలి. ఎవరికి తెలియాలి? సభ్య సమాజానికి కాదు, కానీ కుటుంబ సభ్యులకు తెలియాలి. కుటుంబ సభ్యులు ఎవరికి? పసిబిడ్డలకు బాగా తెలియాలి. ఎందుకు తెలియాలి? దేవునితో వారు అడుగులు వేస్తున్న విధానం తెలియాలి. మొదటిగా పసితనంలోనే నీ పిల్లలకు భక్తి నేర్పే విధానం ఎక్కడ ప్రారంభమవుతుందంటే మన పెద్దల కాడ నుంచే. పౌలు భక్తుడు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ, తిమోతి ఆ విశ్వాసం, ఏ విశ్వాసం ఎవరిలో ఉంది? ఆ విశ్వాసం అంటే మొదటిగా వాళ్ళ అవ్వలో ఉంది. రెండవదిగా అదే విశ్వాసం వాళ్ళ అమ్మలో ఉంది. ఆ నెక్స్ట్ అదే విశ్వాసం తిమోతిలో కూడా కనపడుతుంది. ఎవరు కనపడదు? అది పౌలు భక్తునికి. అంటే ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు, ఆ కుటుంబ సభ్యులను గమనిస్తూ ఉన్నాడు. అయితే ఒక దైవజనుడు కుటుంబాన్ని గమనించడం ఒక ఎత్తు అయితే, కడుపును పుట్టిన బిడ్డలు మనల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మాట్లాడే మాట పరిశీలిస్తారు, నువ్వు నడుచుకుంటున్న విధానాన్ని పరిశీలిస్తారు. ఒకవేళ నీకు ఆడపిల్లలు ఉంటే నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావో, మాట తీరు కానీ, కోప్పడేటప్పుడు కానీ, మాట జారేటప్పుడైనా కానీ ఖచ్చితంగా నీ పిల్లలు గమనిస్తారు, ఆడపిల్లలు గమనిస్తారు. నెక్స్ట్ ఎక్కడ కత్తి ఎక్కడ నూరుతారు? వాళ్ళు ఒక అయ్యే చేతిలో పెడతారు, ఇక ఆయన మీద నూరుతూ ఉంటారు. ఎవరి దగ్గర ట్రైనింగ్ పోయినారు వీళ్ళు? కన్న తల్లి దగ్గరే. నిన్ను గమనిస్తారు. కొడుకు అయితే ఓ తండ్రిగా నువ్వు భార్యతో ఎలా ఉంటున్నావో, భార్యతో ప్రేమగా ఎలా ఉంటున్నావు, ఇవన్నీ బాగా కొడుకు గమనిస్తూనే ఉంటాడు. మా అమ్మతో మా నాన్న ఇలా ఉండేవాడు, ఇలా నేను కూడా నా భార్యతో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇది సర్వసామాన్యంగా ఉండేటువంటి సహజంగా కుటుంబంలో జరిగే వ్యవహార శైలి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు పరిచయం చేసినటువంటి మాటలో భక్తి గురించి, ఒకవేళ కాలం చెల్లిపోయి అంటారు లోకంలో, మనమైతే ప్రభునందు నిద్రించారంట. ఇప్పుడు ప్రభునందు నిద్రించినటువంటి పెద్ద ఆవిడ నాకు ఒక లెక్కలో జేజ తాతమ్మ అవుతుంది. అయితే ఆమె ఎప్పుడు చూసినా కానీ ప్రేమగా నాకు దగ్గరకు వచ్చి ప్రేమగా ఇట్లా గడ్డం పట్టుకొని ముద్దు పెట్టుకొనే పోద్ది. నాకు అదొకటి మాత్రం బాగా గుర్తు. చిన్నప్పటి నుంచి ఎక్కడన్నా కనపడి, సెంటర్లో కనపడి, ఎక్కడన్నా కనపడి, అంటే నన్ను కదిలిస్తే, నాకు ఉన్న ఆ పరిచయంలో నన్ను కదిలిస్తే ప్రేమగా పలకరిస్తుంది. నువ్వేం చెప్పగలుగుతావు? ఎవరైనా మీ నాయనమ్మ గురించి, మీ అమ్మమ్మ గురించి ఏంటని సంగతి అడిగితే, తాతయ్య గురించి ఏంటని అడిగితే, లేదు ప్రభునందు నిద్రించిన నీ తండ్రి గురించో తల్లి గురించో ఒకవేళ అడిగితే నువ్వేం చెప్తావు? ద్వితీయోపదేశకాండంలో మాట ఉంది, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుంచి మిమ్మల్ని ఎలా తెచ్చాడో మీ పసిపిల్లలకు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకు? మేము ఇన్ని అగచాట్లు పడితే కానీ ఈ స్థాయికి వచ్చాము, ఈ స్థితిలో ఉన్నామన్న తెలియటానికి.
ఆ స్థితి దావీదుకు తెలిసింది కాబట్టే దావీదు ఓ మాట అన్నాడు. 116వ కీర్తన 16వ వచనంలో, నీ సేవకురాలి కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? నేను తరచు ఇక్కడ అమ్మ తరపు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరికైనా ప్రేయర్ చేయాల్సి ఉంటే, నీ దాసురాలి యొక్క సంతానాన్ని జ్ఞాపకం చేసుకో అంటారు. ఎందుకు? మా అమ్మమ్మ నా కళ్ళ ముందు ఇక్కడ ఆ లూథరన్ చర్చిలో గడ్డి పీయడానికి వచ్చి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా నన్ను కలిస్తే నేను అదే సాక్ష్యం చెప్తాను. మృతి పొందిన వారి గురించి మీకు తెలియాలి. ఏం తెలియాలంటే వారు ఎలా బతికారు, సద్భక్తి ఎలా చేశారు, ఆ సంగతి మనకు బాగా తెలియాలి. అది తెలిసినప్పుడే భావి తరాలకు దాన్ని పరిచయం చేయగలుగుతాం. మా నాయనమ్మ ఉంది, ఆరాధన శుభవార్త టీవీలో వచ్చి ఆ వాక్యాలు రాసి ఒక రోజు నోట్స్ ఇచ్చి నీకు ఉపయోగపడుతుందయ్యా. దేవుడు ఇస్తే అది బలంగా నాడుతుంది. ఎవరికైనా నువ్వు ఇస్తే నేను రాసుకొని పోతే దాని మీదే ఆధారపడతా. ఒక సాక్ష్యం అన్నమాట, మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే, మృతి పొందినటువంటి వారు ఏ కారణాన్ని బట్టి మృతి పొందారో అది నీకు పాఠంగా నిలబడాలి. ఎలా ఉండాలా? పాఠంగా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రీతిగా మరణాలు ఉంటాయి. ఆ మరణాలకు సర్వసాధారణంగా మనకు అర్థమయ్యే విషయాలే కొన్ని. అయితే కొన్ని నోటిని కంట్రోల్ చేసుకోలేక, కొన్ని వ్యాధి బాధలు ఉన్నప్పుడు నోరును అస్సలు కంట్రోల్ చేసుకోలేరు, వెళ్ళిపోవటమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భోజనం ఏర్పాటు చేసి ఒక పెద్ద మనిషి ఇచ్చిన సాక్ష్యం, అయ్యా వేరే వ్యక్తి వచ్చి రోజు ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్ అన్నీ తినాలయ్యా అంటే, నేను రోజు తింటాను అన్నాడంట రాజశేఖర రెడ్డి గారు. భోజనం సిద్ధపరిచే వ్యక్తి వెస్ట్ గోదావరి అటువైపు. ఆయన అన్నాడు, అయ్యా మీరు టేస్ట్ ఎలా ఉందో చూస్తారు, మేము దాని అంతం చూస్తాం అన్నాడు. అంటే మొత్తం వేయటమే. కంట్రోల్లో ఉంటే ఆరోగ్యం ఉంటుంది. కళ్ళ ముందే తండ్రి అయినా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయినా ఈ కారణాన్ని బట్టి చనిపోతుందంటే నువ్వు పోయి ఆశేషమోచం తెస్తా, ఆ పొట్లం తీసి నోట్లు ఎందుకు వేస్తావు, బర నలిపి బొగ్గను ఎందుకు పెడతావు? సిగ్గుండాల. నేనైతే డైరెక్ట్ చెప్తాను ఈ మాట. ఎందుకంటే నా ఇంట్లో జరిగిన మరణాల్లో 2 కారణాలు నేను బాగా చూశాను. నోటిని కంట్రోల్ చేసుకోలేక అట్టే పోయిన వాళ్ళు ఉన్నారు. రెండవది హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇలా ఉండాలని చెప్పనేది కట్టడి చేసుకోలేకపోవటంలో పోయారు. ఈ 2 చూసే నన్ను నేను కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా కొన్నాళ్ళు బ్రతకాలంటే, కొన్ని దినాలు ఉండి దేవుని పనిలో వాడబడాలంటే ఖచ్చితంగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ కళ్ళ ముందు నీ తండ్రి ఎలా కోల్పోయావో నీకు అర్థమవుతుంది. అయినా సరే పోయి అయినా అదే పాట మార్పు వద్దా? నీ కాడ నుంచి మార్పు రావాలని నువ్వు కోరుకోవా? నన్నైతే అబ్రహాము అలాగనే దావీదు యొక్క జీవితాలు అట్లా కదిలించాడు. నేను శాశ్వతంగా ప్రతి తరానికి ఆశీర్వాదాన్ని పంచాలి. ఆస్తులు సంపాదించకపోయినా పర్లేదు, దైవ సంబంధమైన ఆశీర్వాదం పంచాలి. మోషే కాడికి వచ్చి దేవుడు అంటాడు, మీ పితరుడైన అబ్రహాము దేవుడను, నెక్స్ట్ ఏమన్నాడు, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీకు కూడా దేవుడు అన్నాడు. ఈ మాట నువ్వు సంపాదించుకోవాలి. పసితనం నుంచి ఆ రాళ్ళు, ఆ గింజలు నీ హృదయంలో పడాల. ఆ రాళ్ల భారాన్ని అట్లా మోస్తూ ఉండాల. పలానా రోజున పలానా మాట నా హృదయాన్ని తట్టింది, ఖచ్చితంగా నేను నా భావితరానికి మార్పును చూపించాలి. ఆ మార్పును చూపించినప్పుడే నీ గురించి కూడా చెప్తారు నీ పిల్లలు. నీ మనవ సంతానం కావచ్చు, ముని మనవ సంతానం చూసే కృప దేవుడిస్తే వాళ్ళు చెప్పుకునే మాటలు, వాళ్ళ భవిష్యత్తును కూడా నువ్వు చూసి సంతోషిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట ఏముంది? నిరీక్షణ లేని ఇతరుల వలె కురింగిపోవచ్చు. మరణం గురించి తెలియాలి. ఎలా మరణించారు, ఏంటి, వాళ్ళ భక్తి జీవితం ఎలా ఏంటి అన్నది భావితరాలకు తెలియాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చెడైతే దాచిపెట్టు,
మంచి అయితే నీ పిల్లలకు పంచిపెట్టు. అదే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నత మెట్లు అవుతాయి. ఆమేన్. రెండవది, నిరీక్షణ లేని ఇతరుల వల్లే కృంగిపోవచ్చు. అమ్మో కోల్పోయానంటే సరే, నీ మాట చొప్పునే నీ హృదయం కదులుతున్న విధానాన్ని బట్టి నా తండ్రినో లేదా అమ్మమ్మో నాయనమ్మో ఎవరో కూడా కోల్పోయాను, ఇక జీవితమే లేదని కుదేలేపాడు కూర్చుంటే బండి ఏమైనా ముందుకు నడుస్తుందా? 2006 డిసెంబర్ 3, 2007 జనవరి 16 తాతయ్యకి నాన్నకి నెల 13 రోజులు తేడా. మా నాన్నకి మా తాతయ్యకి 2007లో ఈ నరసరావుపేట పట్టణానికి వచ్చి కార్ డ్రైవర్గా చేరి 2 సంవత్సరాలు బాధపడ్డా. ఉపయోగం ఉంది. కాలం నేర్పిన పాఠాలకు అనుగుణంగా నా హృదయాన్ని స్థిరపరచుకుంటా. నేను కృంగిపోతే కుటుంబం నడవదు. ఏదన్నా బాధలున్నా, కన్నీరున్నా, వేదనైనా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి అక్కడ ఆయనకు అప్పచెబుతా. నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు ప్రభువా, నువ్వైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటావు. నాకు బాగా ఇష్టమైనది బలిపీఠం. అక్కడ భోంగలు వేసే మాట్లాడుతూ కమ్మగా ఉంటుంది. ఎంత వేదనతో బాధనో అంత సంతోషంతో బయటకు వస్తాను. కారణం ఉన్న వేదనంతా కక్కుతున్నాడా, కన్నీటి రూపేణో లేదా మూలుగుల రూపేణో నా మనసులో ఉన్న ఆహభావాలన్నీ అక్కడ వెళ్ళగొక్కుతాను. అదే పక్కింటి ఆంటీకో లేదంటే అరుగు మీద కూర్చున్న అన్నకో, ఆ బాబాయ్కో, చిన్నమ్మకో, అత్తకో, ఆ వదిన ఏంది ఇది సంగతి అని నువ్వు చెప్పావనుకో, చిన్నది నీ భర్త విషయమో, అత్త విషయమో, తల్లి విషయమో, తోడికోళ్ళ విషయమో, తోబుట్టు విషయం చిన్నది చెప్పావనుకో, 20-40 సైజులో పెద్ద కట్అవుట్ వేస్తారు మెయిన్ సెంటర్లో. అర్థమైందా? ఈదికి వాళ్ళే ప్రచారం చేస్తారు. ఏందో నువ్వు చెప్పావా ఏంటంటే, బేబే అమ్మాయి నీకు మాట ఇచ్చాగా ఎందుకు చెబుతా అంటారు. ఉట్టిదే. ఆగొద్దు, కింగ్లీ సోడా దాగి ఉండే ఆగొద్దు, తేపు వచ్చిందే కదా, అది ఆగదుగా. చెప్పాల్సిందే. పొయ్యి వాళ్ళు ఇంకా 4 రాళ్ళు వేయాల్సిందే కలిపి, ఇంకా 4 మాటలు కలిపి. నువ్వు బియ్యం మాత్రమే సిద్ధపరుస్తావు, వాళ్ళు పలావ్ దినుసులు కూడా సిద్ధపరుస్తారు. ఇంకో చాటకు పోతే ఇంకా కావాల్సిన మెటీరియల్ అన్నీ రెడీ చేస్తావు. కమ్మని పల్వా ఏంది కచ్చి దమ్ బిర్యానీ అంటే ఇప్పుడు ఫేమస్. అది వండుకొని వాళ్ళు తింటూ ఉంటారు, నువ్వు మాత్రం మూల కూర్చొని ఎడుతూ ఉంటావు. ఇంక 4 ఎగస్ట్రా రాళ్ళు పడి. సాధ్యమైతే యేసయ్య సన్నిధిలోకి వెళ్ళు, మందిరం అనుకూలంగా ఉంది. లేదా నీ ఇంట్లోనే మూల కూర్చుని మోకాలి, నా ప్రభువా నా పరిస్థితి ఇది. ఆయన అయితే లేడు, లేదు ఇంట్లో పెద్దలైతే లేరు, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలో, లేదు ఈ బిడ్డల జీవితాలు ఎలా సెట్ అవ్వాలో, వాళ్ళకి ఒక 5 చేతులు పెట్టాలన్నా, ఒక అమ్మను తీసుకొచ్చి చేయాలన్నా నాకేం అర్థం కావట్లా, నాకు మార్గం చూపించు, కుటుంబాన్ని కట్టుకోగల ఆ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. మనం ఇవన్నీ అడగటం వదిలిపెట్టి వాళ్ళు చెప్పే మాటలు, మీ అత్త అమ్మమ్మ చాలా మంచిదమ్మా అనగా, అవునా ఆంటీ అని చెప్ప నీకు ఆడవటం మొదలు ఏం వస్తుంది నీకు, ఏడిచి ఇంకాస్త హృదయానికి గాయం తప్ప రెండోది లేదు. ఇదిలించుకోవాలి, దాన్ని ఇదిలించగలిగితేనే అడుగు ముందుకు పడుతుంది. నేను నేర్చుకున్న పాఠం అదే. ఎంత వేదనైనా సరే లోపల అణుస్తా ఇక ఆగదనుకున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి కూర్చుంటా. నాకు ఇలా అనిపిస్తుంది. ఒకవేళ చనిపోవాలనుకున్న ఆలోచన కూడా తెలిసిపోయి ఆయనకి చెబుతా, నాకు ఇలా అనిపిస్తుందయ్యా, ఈ పరిస్థితి తట్టుకోలేకపోతున్నాను, తట్టుకోగలగా ఆ కృప, ఆ శక్తి నాకు ఈ స్థితిలో ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా అడుగులు వేయాలో నాకు సహాయం చేయని చెప్పని అనుదినం ఆయన సన్నిధిలో కూర్చొని కనుక అడగగలిగితే నీ భర్త లేదంటే ఇంట్లో పెద్దలు వాళ్ళు లేని దానికంటే ఇంకా ఉన్నతంగా నీ పిల్లల భవిష్యత్తు నువ్వు సెట్ చేయగలవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కృంగిపోతే అమ్మో వాళ్ళు లేరు, వాయో వీళ్ళు లేరు అని చెప్పని కృంగిపోయావు అనుకో, నిరీక్షణ కోల్పోయి కృంగిపోతే ఇంకేముంటుంది? ఏముండదు. సైలెంట్గా అందరు కలిసి చూస్తూ ఉంటారు. అడుగు ముందు పడదు, ఏ ప్రయత్నం చేయలేవు, మనం సహకరించదు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే కృంగిపోమాగండి. ఎందుకంటే ప్రభు నందు నిద్రించిన ప్రతి ఒక్కరూ ఒకానొక రోజు సమాధులు తెరవబడతాయి. దానికంటే ముందేమవుతుంది? కడబోరం అవుతుంది. కడబోరం మోగంగానే సమాధులు తెరవబడతాయి. నిద్రించిన వారు ముందుగా లేపబడతారు. లేఖనం అదేక మనం చదువుకున్నాం. ఆ తర్వాత బ్రతుకున్న మనం ఎత్తబడతాం.
ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. ఖచ్చితంగా నా ప్రభు నా వారిని చూసే ఆ ఆధిక్యత లేదా ఆ ధన్యత నాకు ఇస్తాడు. ఆ రీతిగా నేను బ్రతకాలి. నా కుటుంబాన్ని కూడా నా వెనకాల దేవుడు నిర్ణయించిన వధువు సంఘంలో మేమంతా మా కుటుంబ సభ్యులంతా ఆ ఉన్నత స్థానంలోనే ఉండాలి. ఆషామాషిగా ఆ పాదం దగ్గరను ఆ కాళ్ళ గోళ్ళు ఈ నీచ స్థితి కాదు, కిరీటం ఈ తల భాగం ఆ ఉన్నత స్థితిలో మేము ఉండాలి. ఆ గోల్ కలిగే నువ్వు ప్రార్థన చేస్తూ భక్తి సాధన చేయి. అసలు నీ చుట్టూ అలువుకున్న సమస్యలు నీకు పట్టవు. అసలు సమస్యలుగానే అనిపించవు నీకు. యేసన్న గారు పాడుకున్నాడు, నీ కృప నేను తలంచగా నా చుట్టూ అలువుకున్న సమస్యలే అనిపించట్లేదు. ఎందుకు? నువ్వు నిర్ణయించింది ఒకటి ఉంది, ఆ మహిమ, ఆ బహుమతి ఉంది, ఆ మెప్పు ఉంది. అది నాకు కావాలి. ఈ భూమి మీద చరస్థిరాస్తులు సంపాదించాలన్న తపన కాదు. కానీ ప్రభు ఏం చెప్పాడు యేసయ్య? పరలోకంలో మీరు ధనాన్ని సంపాదించుకోండి. పరలోకంలో ఒకటి ప్రార్థన అనే ధనం, రెండోది విజ్ఞాపన అనే ధనం, మూడోది నీ వారిని సంపాదించుకోవటం, అలాగనే ప్రభు ఇచ్చిన కృపను బట్టి సువార్త అందించి ఇంకొంతమందిని సంపాదించుకోవటం, చేతనైతే పరిచయం చేయటం, ఐదవదిగా ఇంకొకటి సేవకు సహకరించడం, గొప్పెళ్ళు విప్పి. అది కూడా సేవలో నీకు పరలోకంలో ధనాన్ని సంపాదించుకునే విధానం. అది సంపాదించుకో. ఈ భూమి మీద ఎన్ని మాకున్నాయి అన్నీ ఆడ వదిలేసిపోయారు. ఎవరైనా దేశపోతే చూస్తున్నా, ఒక్కడు కూడా దేశపోవట్లే. ఆ డాబాలు వచ్చే ఉంది, ఆ పొలం వచ్చే ఉంది, ఎవరు దేశపోరు. దేశపోయే మాట అయితే పక్క మనిషిని కూడా బతకనేది, అంత ఘోరంగా ఉంటుంది. దేశపోం కాబట్టి ఇంత కుమ్ములాట, అది నాది ఇది నాది, అరడుగు కాడ అన్నదమ్ములు కొట్టుకొని హల్లెలూయా. దయచేసి మొదటిగా మరణం గురించి గుర్తుపెట్టుకోండి. రెండవది నిరీక్షణ లేని ఇతరుల వల్లే కృంగిపోమాకండి. మూడవది ఎలాగైనా సరే నేను పునరుద్ధానంలో పాలిభాగస్తులను కావాలి. అది కావాలంటే మొదటిగా రక్షణ లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. రక్షణ పొందు. రక్షణ పొందకుండా మా నాయనమ్మ మందిరానికి పోయింది, మా అమ్మమ్మ మందిరానికి పోయింది, మా తాతయ్య మందిరానికి పోయింది, సంఘ పెద్ద పాస్టర్ అన్న కథలే ఉడకు క్రీస్తుని ఆగిపోయేదట. ఖచ్చితంగా నువ్వు రక్షణ బాప్తిసం పొందాల్సిందే. జన్మత కర్మత పాపాలు కడుక్కోవాల్సిందే. నూతన జన్మ అనుభవంలోకి రావాల్సిందే. వచ్చినప్పుడు ఖచ్చితంగా జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. జీవగ్రంథంలో నీ పేరు రాయబడంగానే ఇక అయిపోయింది, నాకు పరలోకం సీటు గ్యారెంటీ అనుకోమాక. ఎలాగైనా సరే పునరుద్ధానంలో నేను పాలిభాగస్తుడు అవ్వాలి. పౌలు భక్తుడు అన్నాడు, పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు మరణం కూడా వ్యర్థమే అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటము, ఆ రక్తం మీద ఆధారపడటం కూడా వ్యర్థమే అన్నాడు. మరి దేన్ని బట్టి అయ్యా నీ ఆధారం ఏంటంటే, పునరుద్ధానంలో ఎలాగైనా సరే నేను పాలు పంపులు పొందాలి. దానికి ఎంత నష్టాన్ని నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నాను. సమస్తంలో నష్టంగాను తనకి ఇంపైన వాటన్నిటినీ పెంటగా ఎంచుకుంటున్నా అన్నాడు. సంవత్సరాల కొలది మందిరానికి తిరిగినా, మోకాళ్ళు వేసి భక్తి సాధన చేసినా, ప్రార్థన చేసినా, పునరుద్ధానంలో నీకు పాలిభాగస్తురాలి నువ్వు కాకపోతే బ్రతుకాలం నువ్వు చేసిన ప్రార్థన భక్తి అంతా లోకంలో అంటారు కదా, మట్టి మీద పోసిన పన్నీరు టైప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పునరుద్ధానంలో పాలు పంపులు నాకు కావాలి. అది లేకపోతే నువ్వెంత భక్తి చేసినా వ్యర్థం. మచ్చుకు ఒక చిన్న ఉపమానం, ఒక ఉదాహరణ చెప్తాను. మోషే పసితనంలోనే తుంచివేయాలని అపవాది ఎంతో ప్రయత్నం చేశాడు మోషేని, కానీ దేవుడు తప్పించాడు. ఎక్కడైతే ప్రమాదమో అక్కడే పెంచాడు, కావలసిన సకల విద్యలు అక్కడే నేర్పాడు. ఒకానొక రోజు తన వారిని శ్రమలు అన్నీ గమనించి బయటపడేయాలని ప్రయత్నం చేశాడు, కుదరలా. కానీ ఒక హత్య జరగంగానే తెలిసింది, ఇక నన్ను చంపేస్తారు వీళ్ళంతా కలిసి పారిపోయాడు. 40 ఏళ్ళు పెరిగాడు, 40 ఏళ్ళు అరణ్యవాసమైన. 80 సంవత్సరాల తర్వాత దేవుడు వీళ్ళు దర్శించి పట్టుకొచ్చి
ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం పాయలు చేసి బయటకు తెచ్చి ఇంకా కొద్ది దూరంలోనే ఉంది, యోర్దాన్ నది దాటితే కనాను దేశంలో అడుగు పెడతాడు. చిన్న కోపం, తొందరపాటు. ఆ బండతో మొదటిగా కొట్టమన్నాడు, అది అయిపోయింది ఆ సెక్షన్. ఇప్పుడు చివర పరీక్ష అన్నమాట. ఆ మాట్లాడంటే ద్రోహులారంటూ కాని మాట బలికి ఆవేశంగా ఆ బండను కొట్టాడు. సభ్య సమాజం ఎదుట నా పరిశుద్ధాత్మను ఎందుకు గౌరవపరచలేదు, అగౌరవపరిచావు అని చెప్పని, ఇక నువ్వు రావు, ఆగిపోండి. మోసే ఏం చేశాడు? తగాలు పెట్టకుండా టెంట్ వేసిండా? మనమైతే ఎందుకు రానియు? వాటర్ బియ్యం కాడను డాక్రా గ్రూప్ డబ్బులు కాడ చూడదు మన ఎవరు. ఇక కుమ్ములాటే తగాళ్ళ మోతలు మోగిపోతాయి, అంత పచ్చి మాటలు వచ్చేస్తాయి బయటికి. మోసే మాట్లాడు, తన తప్పు తనకు అర్థమైపోయింది. చిన్న అయితే క్రీస్తు చనిపోవటాన్ని బట్టి, ఆయన తిరిగి పునరుద్ధానం అవటాన్ని బట్టి మృతులను మృతులుగా ఉంచకుండా చెరగానే 3 రోజులు పాతాళం నుండి సువార్త చెప్పి చెరగానే మధ్యాకాశానికి తీసుకెళ్ళి, ఇప్పుడు పరదేశాడుంది, మధ్యాకాశంలో ఉంది. అప్పుడు మోసే కూడా సువార్త అందింది కాబట్టి మోసే పక్కకు వెళ్ళిపోయాడు, పరదేశంలో విశ్రాంతి పొందుతున్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. మరి నీ పరిస్థితి? మళ్ళీ క్రీస్తు ప్రభు రాడు, ఆ శిలువ ఎక్కడు, నీ కోసం మరణించడు, పునరుద్ధానం జరగదు. కాబట్టి నువ్వు ఒక స్కేల్ తీసుకొని స్టూడెంట్ కనుక ఒక లైన్ గీసినట్లుగా నీ భక్తి ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి. అవన్నీ చూసుకున్నప్పుడు సభ్య సమాజం దేవుణ్ణి మహింపరచాలి. తద్వారా నేను కూడా ఇలాగా భక్తి సాధన చేయాలని ఒక కదలిక మొదలవ్వాలి. దాంతోపాటు పునరుద్ధానంలో నీకు పాలి పంపులు కూడా కలుగుతుంది. మనం నడుచుకుంటున్న విధానాన్ని బట్టే ఎఫెసీ పత్రికలో మాట ఉంది, 5వ అధ్యాయం 25, 26, 27 వచ్చినాడు. మచ్చ, ముడత, డాగు, కళంకం, మరి అట్టిది ఏది, ఆ 3 కాదు, అలాంటి ఇంకేదైనా లేనటువంటి వధువు సంఘంగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి వాక్యం అనే ఉదక స్నానంతో సంఘాన్ని సిద్ధపరుచుకున్నాడు. సంఘం అంటే ఎవరు? అక్కడ ఉందండి మందిరం, అదేంటి అంటారా? కాదు, ఇక్కడ సమకూడారుగా మీరంతా ఒక సంఘం. వ్యక్తిగతంగా నువ్వు ఒక సంఘం, నీ కుటుంబం ఒక సంఘం. ఆ తర్వాతనే నువ్వు వెళ్ళే మందిరంలో సమకూడుతున్నారే వాళ్ళంతా ఒక సంఘం. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే సార్వత్రిక సంఘం అనేది ఒక సంఘం. నిన్ను నువ్వు చూసుకోవాలి యేసు ప్రభు ఎదుట, అర్థం ఎదుట నిలబడి. మనం ఎలా అయితే మొక్క కవళికలు ఎలా ఉన్నాయి, చక్కగా ఉందా, ఫేషియల్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎక్కడ తేడా ఉంది, ఇట్లా సరి చేసుకుంటారు కదా ఆడపిల్లలు. మా మీద పడతారు, నువ్వు వచ్చానుకో మాకండి, ఏం చేస్తావు మరి? ప్రభు పరమగీత్సు అనే వ్యాఖ్యానం చేయడానికి కృపనిచ్చాడు కాబట్టి ఏంటి, ఖచ్చితంగా ప్రియురాలైన సంఘము ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ప్రతిదీ తన భర్త ముందు భార్య ఎలా ఉండాలనుకుంటుందో సంఘం కూడా క్రీస్తు ఎదుట అలాగనే ఉండాలనుకుంటుంది. నేను మాట్లాడిన మాట తప్పేం కాదు, సరదాగా నవ్వాను అంతే. నీవు కూడా వ్యక్తిగతంగా నా ప్రభుకి ఇష్టరాలుగా నేను బ్రతకాలి, అప్పుడే పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతాం. లేకపోతే కష్టం, చాలా కష్టమైన పరిస్థితి. మూడు విషయాలు చెప్పాను. 4వ విషయం, ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ? వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక నా పరిస్థితి ఏంది, అది దాన్ని గందరగోళం కాకుండా నేను కూడా శ్రేష్టమైన భక్తుల జాబితాలో చేరాలి, విశ్వాసులనే జాబితాలో నేను చేరాలి. మన ముందు ప్రకటన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల గురించి చెప్పబడే ఒక అధ్యాయం, అది అచ్చంగా దానికోసం రాయబడి. అక్కడ వాస్తవానికి వ్యభిచారం చేసేటోడు స్త్రీ సభ్య సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతుందా? చండాల పొది, ఈ దరిద్ర పొది మా గొంతులో పడుతుంది, లేదంటే పలానా ఇంట్లో పడుతుంది, మా జీవితాలను నాశనం చేస్తుంది, నా భర్తను ఎక్కడ ఆకర్షిస్తుందో ఏమో అని చెప్పని భయంకరంగా తిడతాం. మొగాన్ని కూడా ఉమ్మేస్తాం, పోతా ఉంటే ఇంటి ముందుగా. లేదంటే రే ఆ పనికి మాయలు అవుతుంది, రా లోపలికి రా అని చెప్పని పిల్లలు లోపల లాగుతాం. ఆడపిల్లలు అయితే అదిగో అదొకటి అద్దు ఆపు లేకుండా అయ్యా బాబు
భయం లేకుండా ఎడబడితే అటు బ్రతుకుతూ ఉంది. మీరు అటు తిరగమాకుండా అని ఆడపిల్లలు ఖచ్చితంగా క్రమం చేస్తారు. అలా బ్రతికేటువంటి ఏది చండాలంగా బ్రతికేటువంటి ఒక వ్యక్తి ఎవరామా? రాహాబు అనే వేశ్య. మరి ఆమెకు విశ్వాసుల జాబితాలో చోటు దొరికింది. జీవితాలు చండాలం అనుకున్నటువంటి ఆ వ్యక్తికే శ్రేష్టమైన విశ్వాసుల జాబితాలో ఒక గుర్తింపు దొరికితే, శాపగ్రస్తమైనటువంటి వంశంలో పుట్టినటువంటి రూతుకి క్రీస్తు వంశావళిని గుర్తింపు దొరికితే, నువ్వెందుకు కసిగా నాకు కూడా సంఘంలో గుర్తింపు ఉండాలి, నా కుటుంబానికి సంఘంలో గుర్తింపు ఉండాలి, నేనుంటున్న ఈ సభ్య సమాజం నా కుటుంబం గురించి వాళ్ళు దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వెళుతున్నారు, వారి పద్ధతులు వేరు, మాటలు వేరు, ప్రవర్తన వేరు అని చెప్పిన ఒక గుర్తింపు ఉండాలి. నేను ఈ సమాజానికి దీవెనగా ఉండాలి, ఈ పట్టణానికి దీవెనగా ఉండాలి, దేశానికి దీవెనగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే సుసన్న వెస్లీ 19 మంది పిల్లలంట ఆ తల్లికి. పూర్వీకులు ఇక్కడ ఉన్నారుగా పెద్దలు, ఒకళ్ళకి 10 మంది 8 మంది సంతానం లేకపోలేదు. ఇవాళ ఒక్కళ్ళంటేనే పోట్లాట. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2005, 2007 ఆ సమయంలో ఒకళ్ళు లేదా ఇద్దరు ముద్దని నినాదం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ఒక్కళ్ళు కూడా వద్దని ఫైటింగ్ మొదలు పెడుతున్నారు ఇంట్లో భార్యలు. ఆ ఒక్కళ్ళు కూడా వద్దని. ఏంది నీకేం తెలుసు? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, 19 మంది పిల్లలని ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసేది, టిఫిన్ పెట్టి బడికి తోలేదు, పొద్దున్నే కుటుంబ ప్రార్థనకు మోకరింపజేసేది, మళ్ళీ సాయంత్రం రాగానే డ్రెస్సింగ్ అయిపోయేది, మళ్ళీ అన్నీ ఆహారం ఏర్పడేది, ఖచ్చితంగా మోకాళ్ళు వేసింది, ప్రార్థన చేసింది, మళ్ళీ ఎవరికోళ్ళు చక్కగా నిద్రపోవాల్సింది. రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు ఆ బిడ్డల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేదంట ఆ తల్లి. దేవా, నీ పనులు నా బిడ్డలను వాడుకోండి. ప్రభు కృపేందో తెలుసా? జాన్ వెస్లీ అనే సార్వత్రిక సంఘ సంస్కరణకర్త, ఒక గొప్ప సేవకుడు, ఆ తల్లి కడుపును పుట్టిన ఒక వ్యక్తి ప్రపంచాన్ని అట్లా కదిలిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా గుర్తింపు పెట్టుకోవాలి. నాకు తెలిసి ఎలియబ్ సహవాసంలో ఒక తల్లి ఉండేది, వాళ్ళకి 3 పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు గ్లోబ్ తెచ్చుకొని, తెలుసుగా స్కూల్లో కాలేజీలో పెడతారు, ఆ గ్లోబ్ అక్కడ తిరుగుతాడు, దాని మీద అట్లా చేయి పెట్టి, మా బిడ్డలు ఈ దేశంలో మేము ఎక్కడైతే చేతులు పెట్టామో అక్కడికి వెళ్ళి సేవ చేయాలని ప్రార్థన చేశారు. ఇవాళ అదే దేశాల్లో మిషనరీలుగా వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, నీ కుటుంబం విషయంలో కూడా ఒక నిరీక్షణ కలిగి, నా కుటుంబం సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, నేను సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, అలాగనే సభ్య సమాజానికి గుర్తింపు కలిగి ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, దేశానికి దీవెనకరంగా ఉండాలి అన్న నిరీక్షణ ఖచ్చితంగా నా ప్రభు చూసినప్పుడు, దావీదు దగ్గరకు వచ్చేసరికి సొలొమోనుతో దేవుడు అంటాడు, మీ నాయనకు ఒక మాట ఇచ్చా, నీ వంశం ఉన్నంతకాలం ఆ రాజ్యం మీద సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద ఒకడుండి పరిపాలన చేస్తాడని. హిజ్కియా దారి తప్పినప్పుడు కూడా దేవుడు వచ్చి, మీ పితరుడైన దావీదును బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతున్నా, మీ పితరుడికి దావీదుకు ఒక మాట ఇచ్చి ఈ సింహాసనం మీద ఒకడు ఉంటాడని. చివరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా ఒక తపన ఉండాలి, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి. దావీదు ఏమన్నాడు? 2 సమూయేలు 7వ అధ్యాయము 28-29 తట్టుకుంటారు. అక్కడ అంటాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఆ తపన ఉండాలి. మనమేమో ఆ జాబ్ కొట్టాలి, లేదంటే ఈ జాక్పాట్ కొట్టాలన్నట్టుగా మన ప్రయత్నాలు మనకుంటాయి. ఓకే, దేవుడు తన కృపను బట్టి ఆయన సంతోషిస్తే, నీ ఎడల, నీ కుటుంబం ఎడల, సంతానం ఎడల సంతోషిస్తే ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించి ఇస్తాడు. అయితే మొదటిగా మనం మరణించిన వారి గురించి కొంచెం గ్రహింపు కలిగి ఉండాలి. రెండవది ఈ నిరీక్షణ కలిగి మనం ఉండాలి. మూడవది పునరుద్ధానంలో పాలిభాగస్థులం అవటానికి పరితపించాలి. నాలుగవదిగా ఖచ్చితంగా ఈ మాటల చేత ఒకరొకరు ఓదార్చుకోమని చెప్పాడు కాబట్టి వారిని ఒకరోజు నేను ఖచ్చితంగా చూస్తాను. అయితే నా వంతుగా నేను కూడా అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళే లోపల
నా కుటుంబం మొత్తాన్ని దేవుని సన్నిధిలో చూసుకోవాలి. దేవుని పనిలో వాళ్ళు ఉన్న దాన్ని బట్టి, దేవుడు ఆశీర్వదిస్తున్న దాన్ని బట్టి నేను గొప్పగా నా కుటుంబం గురించి చెప్పుకోవాలి. పరదేశంలో ఉన్నా కానీ ఒకవేళ దేవుని చిత్తమే ఆడికి వెళ్ళిపోతే భూమి మీద జరుగుతున్న సంగతులు కొంతలో కొంత నువ్వు చూస్తావు, అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. దరిద్రుడు లాజరు విషయంలో మా తమ్ముళ్ళు ఆడున్నారయ్యా అన్నాడు, ఖచ్చితంగా కొంత చూస్తాం. ఒక చిన్న మాట ఎందుకు దేవుడు గుర్తు చేస్తున్నట్టు చెప్పి నా మాటలు ముగిస్తాను. వేరొక రాష్ట్రంలో ఒక దైవజనుడు ఎదుట జరిగిన సంభవం, వైసెస్ వాళ్ళు అయితే అప్పుల వల్ల చాలా గందరగోళం అయిపోయారు, ఆదరించేవాళ్ళు లేరు. దేవుని కృపను బట్టి ఆమె ఆ ఇంటికి పనికి తిరుగుతా పాస్టర్ గారి ఇంటికి వచ్చింది. దేవుడు అన్నాడు, ఆమెను పిలిచి అన్నం పెట్టి మాట్లాడాడు. అన్నం పెట్టాడు, మాట్లాడాడు, సంగతం తెలుసుకున్నాడు. వెళ్ళిపోతామంటే దేవుడు అన్నాడు, నీ దగ్గరే పనికి పెట్టుకో. ఆయన పాస్టర్ గారి ఇంట్లోకి వచ్చి పని చేసి వెళ్తా జీవనం నడుస్తాం. ఒక కొడుకున్నాడు, ఆ చెప్పులు పరిచయం చేస్తాడు, చక్కగా చదువుకుంటా ఉన్నాడు. దేవుని కృప ఏందో తెలుసా, తండ్రి ఉంటే ఒకవేళ అంత స్థాయికి తీసుకెళ్తాడో లేదో తెలియదు. కానీ ఆ తల్లి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయటాన్ని బట్టి, దైవజనుడు ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి, సంఘమంతా కుటుంబాన్ని అలా ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్న విధానాన్ని బట్టి ఆ చెప్పులు పరిచయం చేసేవాడు కాస్త కలెక్టర్ అయ్యాడు. ఆమెను హల్లెలూయా. తండ్రి ఉంటే ఆ స్థాయికి తీసుకెళ్ళగలడా? ఏమో ఎన్నెన్ని ఆప్షన్లు పెట్టి ఆగురా ఇంక లేదు ఆగురా అని. కానీ చెప్పులు పరిచర్య కాడ తను తాను కంట్రోల్ చేసుకొని తను తగ్గించుకొని పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు కలెక్టర్ జాబ్ ఇచ్చాడు. మరి నీ జీవితాన్ని, యవన ప్రాయంలో నీ జీవితాన్ని నువ్వు తొంగి చూసుకో. దేవుని ఎదుట నమ్మకంగా నువ్వు బ్రతుకుతుంటే, ప్రార్థన చేస్తుంటే, వాక్యం చదువుతుంటే నీకు వచ్చే జ్ఞానం కానీ, తెలివితేటలు కానీ, అన్ని విషయాల్లో కలిగే వివేకం కానీ ఎవరికి దక్కదు. నీతో వాదించాలన్నా ఎవడి వల్ల కూడా కాదు. నీకున్న తెలివితేటల దెబ్బకి నీ ఎదుట ఎవడూ నిలబడ్డు, ఆడపిల్లవైనా మగపిల్లగాడు. దానికి నిలువెత్తు నిదర్శనం ప్రభు కృపను బట్టి నేనే. నాకు అసలు మాట్లాడుతుందే లేదు, చాలా పిరికోడిని, ఓ మూల కూర్చుంటా, నాకు సంబంధం లేదని చెప్పని బ్రతకటమే చేతగాని వాడిని. ఈ మధ్య ఒక పాట రాసుకున్నా, బ్రతకటమే చేతగాని నాకు, నా బ్రతుకు విలువ నువ్వు తెలిపావు. గురి గమ్యం లేనటువంటి నాకు గురి నీవై గమ్యం నీవే చూపించావు, నీ గమ్యాన్ని నాకు చూపించాను ఒక పాట రాసుకున్నా. నీ పైన నాలోని ప్రేమ నీ ఎలా తెలపగలనయ్యా, నా పైన నీకున్న ప్రేమనైతే ఆ శిలువలో చూపించావయ్యా అని ఒక పాట రాసుకున్నా. ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో నాకు జ్ఞాపకం బ్రతకటం. కానీ ప్రభు కృప ఆయన సన్నిధిని ఆకర్షించాడు, ఆ మోకాళ్ళ మీద ప్రార్థనలు గడిపేలా చేశాడు. అస్సలు నన్ను చూసుకుంటే నేను కాదనుకుంటాను నేనైతే. ప్రభు కృప ఇది. నా తండ్రే ఉన్నా లేదు తాతయ్య ఉన్నా నేను ఈ స్థితిలో ఉండేవాడినిగా, సేవకే వచ్చేవాడిగా. ఇది వాస్తవం. ఎట్టెట్టో దేశం పోయేవాడు, ఏదేదో చేయించేవాడు. కానీ దేవుని గొప్ప ప్రణాళిక ఏంటంటే, నీ ఇంట్లో ఎవరినైనా ఒకళ్ళు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నత సంకల్పం నీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత నీ పిల్లలను ఆయన అనుకున్న మార్గంలో తీసుకువెళ్తుంటే, తీర్చిదిద్దుతుంటే, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తుంటే అప్పుడు అర్థమైంది. నాకు 2007 సంవత్సరంలో అర్థం కాదు, 2021 సంవత్సరం నాకు అర్థమైంది. బాప్తిసం పొంది 15లో బాప్తిసం పొంది 21 దాకా దేవుని సన్నిధిలో గడుపుతుంటే అప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకొని ఆయన కృపను బట్టి ఆయన ఎదుట ఉండటానికి ఆ గాయాలే నాకు దేవుని సన్నిధికి నడవటానికి మెట్లయ్యాయి. ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేయటమే నాకు పునాది అయింది. ఈరోజు ఉన్నతంగా నిలబడటానికి కృప ఇవ్వబడింది. నీకు కూడా, నీ కుటుంబానికి కూడా నా ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. ఆయన పాదాలను మట్టుకు వదిలిపెట్టదు. ఆయన పాదాలను వదిలిపెట్టావా వాడు కాచుకొని ఉంటాడు. ఎవడు? మన బద్ధ శత్రువు. ఆళ్ళులు కాదు కానీ కనబడకుండా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు బద్ధ శత్రువు. వాడు ఉంటాడు. జాగ్రత్త. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నా ఇంట్లో యజమానురాలు లేదంటే ఒక పెద్దను తీసుకున్నా, నీ గొప్ప ప్రణాళిక ఏదో ఉంది. వాళ్ళు ఉంటే ఎన్నో అడ్డంకులు పెట్టవచ్చేమో, కానీ నువ్వు మాత్రం కరెక్ట్ అయిన
పునాది వేసుకుంటూ తీసుకెళ్తున్నావు. దానికోసమే ఒకవేళ వాళ్ళు అడ్డుగా ఉంటే నీ సన్నిధిలో తీసుకున్నావేమో. అబ్రహాము చెరహ అడ్డుగా ఉంటే శాశ్వతమైన ఆశీర్వాదానికి వచ్చే అన్నాడు, ఆయన తీసుకున్నాడు. అబ్రహాముని ఏం చేశాడు? అనేక జనములకు తండ్రిగా చేసేసాడు. అసలు శాశ్వతమైన ఆశీర్వాదం. దానికి తన తండ్రి అడ్డయ్యాడు, కొంతకాలం ఉంచాడు, తీసేసుకున్నాడు. ఈరోజు ఒకవేళ వ్యక్తులు లేరని బాధపడవలసిన పని లేదు. ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధానంలో పరదేశంలో విశ్రాంతి పొందుతున్నారు. మనము ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించబడుతూ, మనకు కూడా ఒక కర్తవ్యం ఉంది, పిల్లల భవిష్యత్తు ఉంది, నీ విషయంలో కూడా దేవుని సంకల్పం ఉంది. అది గ్రహించిన వారమే ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు భద్రపరిచి నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించునుగా.